గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పటివరకు మైవీ3లో జరుగుతున్న ఇష్యూస్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో ఇప్పటివరకు కూడా మీరు అందరూ కన్ఫ్యూజ్ కావద్దనే ఉద్దేశం కొద్దీ ఈ వాయిస్ టాక్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న మన ఎండి గారు అండ్ మన సీనియర్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కొన్ని విషయాలపైన ఏదైతే మన మైవీ3 యాడ్స్ గురించి సోషల్ మీడియాలో కానీ యూట్యూబర్స్ కానీ కొంచెం ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారో, సో లేని సబ్జెక్ట్ అంతా, లేని కంటెంట్ అంతా మాట్లాడుతున్నారు. దాంతో పీపుల్స్ అంతా కూడా కన్ఫ్యూజన్లో పడిపోయి మైవీ3ని నమ్మాలా నమ్మద్దా ఇట్లాంటి డౌట్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. కాబట్టి దాని మీద ఒక కంక్లూజన్ ఇవ్వడానికి అనవసరంగా సోషల్ మీడియా కానీ యూట్యూబర్స్ కానీ అనవసరంగా వాళ్ళ దగ్గర కంటెంట్ లేకున్నా కూడా వాళ్ళ వ్యూవర్స్ కోసం, వాళ్ళ ఫాలోవర్స్ కోసం, వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు చేసే ఫేక్ ఎలిగేషన్స్ అన్నీ కూడా తిప్పికొట్టడానికి, వాళ్ళ పైన ఒక కేసు అనేది ఫైల్ చేయడానికి నిన్న మన ఎండి గారు అండ్ మన డైరెక్టర్స్ అందరూ కూడా కమిషనర్ ఆఫీస్కి పోవడం జరిగింది, కోయంబత్తూర్కు. సో అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు వెళ్ళే టైంకు అక్కడ కమిషనర్ గారు లేకపోవడం అండ్ కమిషనర్ గారు లేని టైంలో వాళ్ళకు ఎవరైతే కమిషనర్ కింద ఉంటారో వాళ్ళకు మన ఒక పిటిషన్ ఇవ్వడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ వెయిట్ చేసే టైంలో మన ఎండి గారిని అండ్ మన కంపెనీ సిబ్బందిని అంతా చూసి కూడా వేరే క్రౌడ్ అంతా కూడా ఎక్కువ కావడం వల్ల, సో అక్కడ క్రౌడ్ని అంతా కంట్రోల్ చేయలేక అక్కడ ఉన్న పోలీసులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, క్రౌడ్ అంతా ఇబ్బంది అవుతుందని అంటే, లేదు మేము పిటిషన్ ఇచ్చి వెళ్ళిపోతాము అని అంటే, ఇప్పుడు కమిషనర్ గారు లేరు, సో మీరు తర్వాత వచ్చి ఇవ్వండి, లేదంటే ఈ క్రౌడ్ అంతా మేనేజ్ చేయలేకపోతున్నాము, మీరు ఇక్కడనే ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి కొన్ని అనడం జరిగింది. సో దాంట్లో ఎండి గారు ఉండి మేము ఖచ్చితంగా పిటిషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తాము, లేదంటే వెళ్ళాము, మా పైన ఇట్లా ఫేక్ ఎలిగేషన్స్ అంతా చేస్తున్నారు, సో ఇదంతా కూడా జరుగుతుందనే ఉద్దేశం మీద నిన్న ఎండి గారు కూడా అక్కడనే ఉండడం జరిగింది. సో ఆ విషయంలోనే ఎండి గారే అండ్ కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ను నిన్న అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ కస్టడీలో ఉంచుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మిడ్ నైట్ పైన డైరెక్టర్స్ అందరినీ కూడా పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఒక ఎండి గారు మాత్రమే అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. దాన్ని ఉంచిన విషయం ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎండి గారు బయట ఉంటే క్రౌడ్ అంతా ఎక్కువ అవుతుంది, సో ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి తనను మాత్రం అందులో ఉంచడం జరిగింది. సో వాళ్ళను రేపు మార్నింగ్ అంతా రిలీజ్ చేసేస్తారు, దానికి అంత ఇబ్బంది లేదు, ఎవరు కూడా కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ఈరోజు అక్కడ కోయంబత్తూర్ ఏరియాలో సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో మళ్ళీ వెళ్ళి అక్కడంతా మన పీపుల్స్ అంతా ఏదన్నా ఇష్యూ చేయొచ్చు, అక్కడ మన ఎండి గారు ఇంకేదన్నా పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే ఇంకా క్రౌడ్ అంతా పెరుగుతుంది, సో ఇదంతా జరుగుతుందన్న ఉద్దేశం మీద అక్కడ సీఎం ప్రోగ్రామ్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదని ఎండి గారిని లోపలనే ఉంచడం జరిగింది. సో ఎవరు కూడా టెన్షన్ కావద్దు. సో ఇన్ని సిచ్యువేషన్లలో ఇంత జరుగుతున్నప్పుడు మన ఎండి గారు సైలెంట్గా ఉండకుండా మన కోసం, మన మైవీ3 యాడ్స్ కోసం పీపుల్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దనే ఉద్దేశం కొద్దీ తను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం, అక్కడ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి. ఎవరైనా కంపెనీ ఎండి కానీ, సిఇఓ కానీ, ఫౌండర్ కానీ ఎవరైనా కూడా కింద పీపుల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారో మీరు అందరూ ఆలోచించాలి. సో మన కోసం, మన కంపెనీ మైవీ3 యాడ్స్ ఉండడం కోసం, మన అందరికీ ఎర్నింగ్స్ రావడం కోసం పీపుల్స్ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు అన్న ఉద్దేశం కొద్దీ మన ఎండి గారు మన కోసం చాలా రిస్క్ తీసుకొని చేసే ప్రయత్నంలోనే నిన్న పోలీస్ స్టేషన్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. సో అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకొకటి యాప్ ఇష్యూ అనేది నిన్న సర్వర్ 2-3 డేస్ నుంచి సతాయించడం జరుగుతుంది. సో దాంట్లోనే యాప్ అనేది ఒకటి మెయింటెనెన్స్ పెట్టడం జరిగింది. యాప్ మెయింటెనెన్స్ పెడుతున్నారని కూడా మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా అసలు ఎండి గారు అక్కడ అరెస్ట్ అయ్యారు, సో ఇక్కడ యాప్ క్లోజ్ అయింది, సో ఇదంతా పోయింది అన్న భ్రమలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఆ భ్రమంతా తీసేయండి. ఏమి జరిగినా కూడా మైవీ3 యాడ్స్ అనేది పోదు, ఎప్పటికీ పీపుల్స్కు సర్వీస్ చేస్తూనే, ఎప్పటికీ పీపుల్స్కి ఎర్నింగ్స్ ఇస్తూనే ఉంటుంది. సో ఈ ధైర్యంతో ఉండండి అందరూ. సో మనకు